దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన రక్తం అంత అమూల్యమైనది, మన కోసం చిందించాడు. ఆయన రక్తం చిందించకుండా మనం పవిత్ర కావం. ఆయన రక్తం చిందించే వల్లే మనం పవిత్రగా పరిశుద్ధులుగా ఉన్నాం. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన రక్తం వల్ల విమోచించబడ్డాం. కాబట్టి ఆయన ప్రతి పాపం నుంచి అది ఎలాంటి పని విడిపిస్తాడు దేవుడు. అందుకే ఆయన రక్తంలో కడగబడినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మన పాపాలన్నీ పవిత్రమవుతాయి. మన పరిశుద్ధంగా ఉంటాం. ఆయన సన్నిధిలో ఆయనతో కూడా సహవాసం చేసే కృప దేవుడు మనకు దయచేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి. అంటే ఆయన రక్తంలో కడబడిన మనం పవిత్రలో ఉంటాం. అప్పుడు దేవుని చిత్తం నెరవేర్చి, దేవుని ఇష్టం నెరవేర్చి, దేవుని కార్యాలు జరిపించడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా చేసి, మనం అపవిత్రగా ఉన్నప్పుడు మనల్ని ఆయన రక్తం ద్వారా మనం పవిత్రగా చేశారు. మనం దుష్టులుగా అనేక లోకాంశాల జీవితం జీవించినప్పుడు ఆయన రక్తం వల్ల మనం కడగబడి పరిశుద్ధులుగా చేసి ప్రతి పాపం మనం వినిపించి పవిత్రగా చేశాడు. కాబట్టి ఇదను ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ వాగ్దానం సహోదరు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఇంకా బాధ్యత సిద్ధపాటు కలగలేదేమో, ఆయన రక్తం పవిత్రమైంది. ఆ రక్తం ద్వారా మన పాపను కడిగి మన పరిశుద్ధులుగా చేసి ఆయన కుమార్తెగా స్వీకరించే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని పవిత్రులుగా చేసే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందన. మరొక నూతన దినం దయచేస్తా. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచికాపు. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడ కృపగల తండ్రి, నీకు వందనాలు. నీ వీళ్ళందరినీ దీవించు ఆశ్రయ ఈ దినమంతా నీ సన్నిధిలో గడిపే కృప దయచే. ఈ దినం ఎక్కడెక్కడ ఆరాధన, ప్రతి ఒక్క ఆరాధన ఈ శుక్రవారం వారం దేవునికరంగా ఆశ్రయ మహిమ జరిలో సహాయించండి. దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా ప్రభు సంఘాల చుట్టూ కంచుకొని అనేక నూతనాత్మలు కొత్త మందిరాన్ని నడిపించి కృప చూపి దీవించి ప్రభు ఆశ్రయించి కృప చూపించి పని నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.